న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది హిందూ ధర్మము అంటే హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ నాట్, ఇది మతం కాదు. మరి హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ధర్మం అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇది జీవన విధానం అని చెప్పి మన యొక్క భారత యొక్క సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక విషయం. కాబట్టి హిందూ ధర్మము అంటే హిందూ మతం కాదు, హిందూ ధర్మము అంటే హిందూ జీవన విధానము అన్నటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మిత్రులారా, హిందూ అన్నటువంటి పదం పట్ల కూడా అనేక రకాలైనటువంటి భ్రమలు ఉన్నాయి. హిందూ అన్నటువంటి పదములో హిందువులు అన్నటువంటి ఒక డెఫినేషన్ లో ఎక్కడ కూడా భ్రమ లేదు. భారతదేశానికి, హిందూ దేశానికి ఒక వర్ణన ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రిందట మన వేదాలలో ఒక స్పష్టమైనటువంటి ఒక వర్ణన ఉంది. ఏది హిందూ దేశము అన్నటువంటిది? ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రైవచ దక్షిణం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్షతే అని చెప్పి వేదాలలో చెప్పబడింది. కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఈ వర్ణన ఉంది. అంటే ఏమిటి అంటే హిందూ దేశానికి ఎల్లలు నిర్ధారించబడ్డాయి వేదాలలో. హిందూ మహాసముద్రానికి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగం, కశ్మీరానికి దక్షిణాన ఉన్నటువంటి భూభాగం, ఎవరైతే ఈ భూమిని దేవతలు, సాక్షాత్తు దేవతలు నిర్మించారో, ఈ దేవతలు నిర్మించినటువంటి భూమిని హిందూస్థానము అని అంటారు, హిందుస్థాన్ అని అంటారు అన్నటువంటి ఒక వర్ణన మన యొక్క వేదాలలో ఉండడం జరిగింది. సహజంగా హిందుస్థాన్ లో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ ఎవరైతారు? హిందువులు అవుతారు. లాజికల్ గా ఆలోచన చేసినప్పుడు జపాన్ లో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు? జపనీస్ అంటారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? ఆస్ట్రేలియన్స్ అంటారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? మీరేం మాట్లాడటం లేదు, ఏమంటారు? అమెరికన్స్ అంటారు. శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? లంకన్స్ అంటారు. మరి హిందుస్థాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? హిందువులు. మరి ఈ విషయం చాలా సులువైనటువంటి విషయం ఇది. మరి భ్రమ ఎందుకు ఈ సమాజానికి? హిందుస్థాన్ లో 140 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. అందులో హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజలు, ఇస్లాం మతాన్ని ఆరాధన చేసేటువంటి ప్రజలు, క్రైస్తవం ఆరాధించేటువంటి ప్రజలు, జైన, బౌద్ధ రకరకాలైనటువంటి మతాలని అవలంబించేటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా హిందువులేనా అన్నటువంటి ప్రశ్న మీరు సహజంగా వస్తుంది. కొంతమంది అంటారు కాదు, హిందువులు కాదు అంటారు వెంటనే. కేవలం శైవము, శాక్తేయము లాంటి అనేక మధ్వ లేకపోతే రకరకాలైనటువంటి మతాలు, వైష్ణవము, ఇవి మాత్రమే హిందూ ధర్మమా? కాదు. హిందుస్థాన్ లో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా హిందువే అన్నటువంటి ఆలోచన ఈ దేశంలో నిర్మాణం కాగలగాలి. ఈ దేశంలో జన్మించినటువంటి ముస్లిం కానీ, ఈ దేశంలో జన్మించినటువంటి క్రైస్తవుడు కానీ, ఈ దేశంలో జన్మించినటువంటి జైనుడు కానీ, ఈ దేశంలో జన్మించినటువంటి బుద్ధుడు కానీ, వీళ్ళందరూ కూడా హిందువులే. ఎందుకంటే హిందుస్థాన్ లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడా హిందువులే అన్నటువంటి ఆలోచన. అటువంటి శ్రేష్టమైనటువంటి భూమిలో మనం జన్మించాము. హిందూ ధర్మం అన్నటువంటిది ఒక మతం కాదు, ఈ దేశం యొక్క జీవన విధానము అన్నటువంటి, దేశ ప్రజల యొక్క జీవన విధానము అన్నటువంటి విషయం మనం గుర్తు చేసుకోగలగాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి దేశం ఇది. చెప్పారు, ఈ దేశాన్ని ఎవరు నిర్మించారంటే ఆ సాక్షాత్తు దేవతలు నిర్మించారు. ఎవరి కోసము అంటే వాళ్ళు నివసించడం కోసము జన్మించారు, ఇక్కడ కూడా నిర్మించారు ఈ యొక్క దేశాన్ని అని చెప్పి. ప్రపంచంలో హిందూ ధర్మం ఎంత శ్రేష్టమైనటువంటిది అంటే చాలా మతాలలో దేవుడిని విశ్వసించినటువంటి వాళ్ళని బహిష్కరిస్తారు. వాళ్ళ మత గ్రంథాన్ని పాటించినటువంటి వాళ్ళని, చదవనటువంటి వాళ్ళని శత్రువులుగా చూస్తారు, సైతాన్లుగా చూస్తారు. వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారము నడవకపోతే వాళ్ళ దేశ బహిష్కరణ చేస్తారు. వాళ్ళ మత గ్రంథాలకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రజలని